నా పేరు చలపూడి పట్టాభిరామయ్య. వన్ ఆఫ్ ది దళిత వెంకటేపల్లి కౌన్సిలింగ్ కేసు. నేను ఒక 4వ బాధితుడిగా ఉన్నాను ఈ కేసులో నేను 4వ బాధితుడిగా ఉన్నాను. ఈ కేసు 1996 డిసెంబర్ 21 నుంచి 1929 డిసెంబర్ 29 1996 వరకు సీరియల్ ప్రకారం జరిగింది. దాంట్లో మొత్తం 5 బాధితులు, దాంట్లో నేను 4వ బాధితుడిని. అయితే ఈ కేసు అప్పటి నుంచి 28 సంవత్సరాల నుంచి మా బాధనే మేము అలా పడుతూ వచ్చాం. కేసులు మా మీద అదే 1994లో ఇదే తోట తిరుమతులు గారు ఇండిపెండెంట్గా గెలిచినప్పుడు ఆ ఎలక్షన్లో మేము ఏజెంట్గా పనిచేసామండి. పనిచేసిన క్రమంలో మేము రిగ్గింగ్ అడ్డుకున్నామని ఆయనకి వ్యతిరేకంగా ఆయన రిగ్గింగ్ చేస్తుంటే వాళ్ళు క్యాస్ట్ వాళ్ళు మేము అడ్డుకున్నామనే కారణం చేత మా మీద పొలిటికల్గా గ్రడ్జ్ పెట్టుకుని 1994 డిసెంబర్ 12వ తారీఖున ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అప్పుడు 1995 మార్చి 18వ తారీఖున మా మీద సిమెంట్ ఫెన్సింగ్ డెమోలిషన్ కేసు అనే ఒక అక్రమమైన కేసు మా మీద బనాయించడం జరిగింది. ఆ కేసులో మొత్తం 3 మీద పెడతాం జరిగిందండి. ఇప్పుడు ట్రాన్స్ఫూరింగ్ విస్టింగ్స్ కోటి చంద్రరాజు, దడాల వెంకటరత్నం నా మీద కూడా పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఇంకా కేసు విషయంలో మమ్మల్ని లొంగిపోమనే వాళ్ళు మా తల్లిదండ్రుల చేత మా పెద్దల చేత అందరి చేత అడిగినారు. మేము చేయని తప్పు మేము లొంగవలసిన అవసరం లేదు, కేసు పెట్టుకున్నారు కాబట్టి నేను అది మీరు కంటిన్యూ చేయండి, మేము లొంగమని చెప్పామండి. ఆ తర్వాత అదే జరుగుతున్న క్రమంలో 1995 మార్చి 18 పెట్టిన తర్వాత మేము కోర్టుకి యథావిధిగా తిరుగుతున్న క్రమంలో మళ్ళీ 1996 డిసెంబర్ 21 తారీఖున శిరోమండనానికి సీరియల్ స్టార్ట్ అయిందండి. 1996 డిసెంబర్ 21న మా 5 బాధితులు ఒకటైనటువంటి కనికేలి గణపతిని, అప్పటికి ఆ కుర్రోడి వయసు 10th క్లాసు ఫెయిల్డ్ అయ్యి ఫీజు కట్టుకోవటానికి ఫీజు కట్టుకుని వస్తున్న క్రమంలో సాయంత్రం మాటలు మా పేటకి దగ్గరలో జస్ట్ ఒక 50 మీటర్ల దూరంలో అతన్ని ఒక పాకలో కొట్టడం జరిగింది. కొట్టేసి అతని చేత మా పేర్లు బలవంతంగా అతని చేత చెప్పించాడు. అతను కొడతంతో మా పేర్లు చెప్పించాడు. వచ్చారు ఇక్కడ తంబాల కేసులో మీరు ఎంతమంది ఉన్నారో అని అడిగితే వాళ్ళు 3 అని చెప్పాడు. వాళ్ళ 3 అతనితో కలిపి ఇంకొక అతను పెట్టి మొత్తం మా 1+4 అంటే అతనితో కలిపి మా మీద ఇంకొక ఎక్స్ట్రాగా 4 పేర్లు చెప్పించారు. చెప్పిన తర్వాత బాధ దెబ్బలు తట్టుకోలేక మా పేర్లు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఆ కుర్రాన్ని కొట్టిన తర్వాత అక్కడ కొట్టిన క్రమంలో మా పెద్దలు వాళ్ళ తల్లిదండ్రులు కూడా వెళ్ళిన తర్వాత ఆయన కొట్టిన తర్వాత మిగతా 4 దొరికిన దాకా మేము వదలమని చెప్పి వాడిని వేరే చోట దాచారండి. దాని జరిగింది. అదే రోజు సాయంత్రం నేను మా నాన్నగారిని కళ్ళు కనిపిస్తలేదని బ్లైండ్ అని మా నాన్నగారు కొద్దిగా బ్లైండ్గా ఉంటే ఆ పిఠాపురం క్రిస్టియన్ హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించి వచ్చానండి. నైట్ 8 గంటలకి వచ్చిన తర్వాత ఇలాగ పలానా గణపతిని కొట్టారు, ఇలాగ వాళ్ళ అన్నగారు అబ్బాయిలు వాళ్ళు కలిపి కొట్టారు, అందు కాబట్టి ఇలాగ వాడు మీ పేర్లు చెప్పడం జరిగింది అని మా నాన్నగారు మా అమ్మగారు మా ఈదులో వాళ్ళు మా పేటలో వాళ్ళు అందరికీ చెప్పి వాడు మీరు నన్ను పారిపోమని చెప్పారండి. అసలు కానీ పారిపోవాల్సిన అవసరం అంతా నేనేం తప్పు చేయలేదు కదా, నాకేంటి సంబంధం, ఆ తంబాలు నేనేం పడగొట్టానంటే దాని మీద ఎమ్మెల్యే గారి కేసు కూడా పెట్టారు కదా, అది అలా జరుగుతుంది, ఇప్పుడు నేను పారిపోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేనేం పారిపోలేదండి. పారిపోతే వాళ్ళ అన్నయ్య గారు ఇంటి దగ్గర మా పంచాయతీ పెట్టారు. నన్ను మా నాన్నగారు మా పెద్దలందరూ కలిపి నన్ను అక్కడ తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళిన తర్వాత ఎరా తంబాలు నువ్వు పడగొట్టావంట కదా, నీ పేరు చెప్పాడు కనికేలి గణపతి అని చెప్పాడండి. తీర్పుల బట్టి మాకు న్యాయం జరిగిందని మేము చాలా 28 సంవత్సరాల మా యొక్క బాధకే ఇవాళతో తెరపడిందండి. ఈ విషయంలో మాకు సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, జర్నలిస్టులు కానివ్వండి, మొత్తానికి న్యాయస్థానానికి ఈరోజు కూడా మాకు న్యాయం జరిగినందుకు మేము చాలా సంతోషిస్తున్నామండి. ఇదే ఫైనల్ అండి. మిగతా విషయాలు మా పీపీఆర్ వచ్చిన తర్వాత బయటకు వచ్చాక మేము క్లారిటీగా మిగతా విషయాలు చెప్తాం. ఈ పోరాటంలో మొదట నుండి వెంకటాయపాలెం దళిత ఐక్య వేదిక వెంకటాయపాలెంతో పాటు ఇక్కడ విదసం ఐక్య వేదిక పోరాడింది. ఇప్పుడు వెంకటాయపాలెం దళిత ఐక్య వేదిక కన్వీనర్ భీమశంకర్ గారు మాట్లాడతారు. మీడియా మిత్రులకి అదేవిధంగా పాత్రికా విలేకరులకి ముందుగా మరి జై భీమ్ తెలియజేస్తూ విప్లవం తెలియజేస్తూ మిత్రులారా, దాదాపు ఈ శిరోమండనం కేసులో 1996 నుంచి ఇప్పటి వరకు అనేక పోరాటాలు ఫలితంగా ఈరోజు ఏదైతే ఒక దళిత ఐక్య పోరాట వేదిక నాయకత్వంలో మేము పోరాటం చేసాం. ఈ యొక్క పోరాటంలో అనేక సంఘాలు ఈ ఉద్యమానికి మరి సపోర్ట్గా వచ్చినాయి. కొన్ని సంఘాలని మరి తోట త్రిమూర్తులు అతని అనుచరులు మరి భయపెట్టి బలవంతంగా లొంగ తీసుకుని డబ్బులు ఎరచూపి కొన్ని ప్రజా సంఘాలని ఆయన మరి లోపరుచుకోవడం జరిగింది.
కొన్ని సంఘాలని భయపెట్టాడు. అయినప్పటికీ భయపడకుండా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దళిత ఐక్య పోరాట వేదిక ఏదైతే ఉందో దాని నాయకత్వంలో అనేక ప్రజా సంఘాలు మరి ఈ యొక్క పోరాటంలో బాధితులకి అండగా అన్ని విధాల అండగా మరి ఈ పోరాటంలో పాల్గొనడం జరిగింది. ఈ పోరాటం నడ్డాకే అనేక మంది నాయకులు ఈ పోరాటంలో బాధ్యుల తరపుని నిలబడి పోరాటం చేసినటువంటి నాయకులు బొజ్జ తారకం గారు, అదేవిధంగా కామినేడు గుర్రాల పరంజ్యోతి గారు, ఇంకా అనేక మంది నాయకులు ఈ పోరాటాన్ని నిలబెట్టే క్రమంలో వాళ్ళు ముఖ్యంగా ఉన్నారు. అదేవిధంగా పిఎస్ఎన్ రాజు గారు, ఆయన పత్రికా విలేకరు గారు, కెమెరా విజయ్ కుమార్ గారు, వీళ్ళందరూ కూడా ఈ పోరాటంలో హెచ్ఆర్ఎఫ్, అదేవిధంగా దళిత సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, మానవ సంఘాలు, అన్ని సంఘాలు కూడా ఈ యొక్క ఉద్యమానికి సపోర్ట్గా నిలబడ్డారు. దాని ఫలితంగా ఈరోజు దళిత ఐక్య పోరాట వేదిక ఆ యొక్క తోట త్రిమూర్తికి లొంగకుండా ఈ ఉద్యమాన్ని న్యాయం జరిగే వరకు ఈ పోరాటాన్ని దళిత ఐక్య పోరాట వేదిక మరి కన్వీనర్గా నేను ఉన్నాను. మరి వెంటనే భీమశంకర్ సంచలనం సృష్టించినటువంటి ఎస్సీ ఎస్టీ యాక్ట్ దేశంలో వచ్చిన తర్వాత 3వ ఇన్సిడెంట్. మొదటిది కారంచేడు, తర్వాతది చుండూరు జరిగిన కొద్ది కాలంలోనే వెంకటాయపాలెం శిరోమణనం కేసు. ఈ శిరోమణనం కేసు 1996 డిసెంబర్ 29వ తేదీన అప్పటి ఎమ్మెల్యే ఇప్పటి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారు వారి అన్నదమ్ములు కలిసి 5 దళిత యువకులని చేయని నేరాన్ని ఆరోపించి 2 జైల్లో పెట్టి 2 శిరోమణనం చేసి మరొకరిని తదుపరి పట్టుకుని కొట్టినటువంటి సంఘటన 28 సంవత్సరాల పాటు న్యాయ పోరాటం అనంతరం ఈరోజు విశాఖపట్నం ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి గారు లాలం శ్రీధర్ గారు తన తీర్పుని వెలువరించడం జరిగింది. ఈ తీర్పులో మొత్తం A1 to A10 మధ్యలో ఒక ఆయన చనిపోయారు. మొత్తం అందరూ కూడా నేరస్తులుగా రుజువు చేయబడింది, పరిగణించబడ్డారు, ప్రకటించారు. సెక్షన్ 342 ఐపీసీ, సెక్షన్ 323, సెక్షన్ 506ల ప్రకారం ఒక్కొక్క సెక్షన్కి 6 నెలలు సాధారణ జైలు శిక్ష మరియు ఫైన్ విధించడం జరిగింది. 6 నెలలు ఎస్సీ ఎస్టీ యాక్ట్కి సంబంధించి 31S or 25Aలు నిరూపితమైనటువంటి కారణంగా వారికి మరొక 18 నెలలు సాధారణ జైలు శిక్ష విధించబడింది. 1,50,000 రూపాయలు మొత్తంగా వారి నుంచి ఫైన్ వసూలు చేయాలని, దానిలో నుండి బాధితులకి నష్టపరిహారం చెల్లించాలని కోర్టు వారు ఆదేశించడం జరిగింది. మాకు కొన్ని ఇంకా అవి 18 నెలలు, ఇవి 18 నెలలు, 2 టర్ముల 2 కలిసి ఏకకాలంలోనా అనేది వారు లోపలికి వెళ్ళి ఆపరేషన్ ఆఫ్ శిక్ష అనే దాని గురించి ఆలోచించి తదుపరి ఉత్తర్వులు జారీ చేయబడతాయి. మాకున్న సమాచారం ఇది. ప్రస్తుతం మా పీపీ గారు లోపల ఉన్నారు. తదుపరి క్లారిటీగా ఆ పేపర్ మీకు వచ్చిన తర్వాత మీతో ప్రస్తావిస్తాం. మీ ముందు ఈ 5 బాధితుల్లో ఒక ఆయన ఇక్కడే ఉన్నాడు, సిహెచ్ పట్టాభిరామయ్య. వారి మాటల్లో వారి బాధ